హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. మరి ఇవాల్టి వ్లాగ్లోకి అయితే వచ్చేద్దాము. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్నగా షాపింగ్ జరుగుతున్నది. సమ్మర్లో కొన్ని కాటన్ శారీస్ అయితే తీసుకున్నానండి. ఏదో పెద్ద ఎక్స్పెక్టేషన్ అయితే ఏంటి పెట్టుకోకండి, చావక రకమే తీసుకున్నాను అనమాట. ఎప్పుడు కూడా ఏ షాపింగ్ అవనివ్వండి, నేను ఈ శారీస్ అన్నీ చూస్తున్నారు కదా, ఈ కలెక్షన్ అంతా వచ్చేసరికి బిలో 500 ఉన్నదనమాట. ఇదిగోండి బాటిక్ ప్రింట్ కొంత వచ్చి, అంటే ఇది తడిపితే గెంజంతా పోయి సాఫ్ట్గా అవుతుందన్నమాట. చాలా హ్యాపీగా హాయిగా ఉంటుంది. నా కోసం అండ్ అమ్మ కోసం తీసుకున్నాను. సో చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మంచిగా మీ మంచి చేతులతో అలా లైక్ బటన్ ప్రెస్ చేసేయండి. కొత్తగా విజిట్ చేస్తున్నారా, దాన్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూనే కదండి ఇంకా మంచి మంచి వీడియోస్ నేను పోస్ట్ చేయడానికి అయితే నాకు ఇంకొంచెం స్ట్రెంగ్త్ కావాలన్నమాట, మీ సపోర్ట్ కావాలన్నమాట. సో షాపింగ్ అయితే ఈవినింగ్ వెళ్ళానండి. ఈ సమ్మర్లో ఈ ఎండల్లో పగలవరు వెళ్తారా ఏంటి చెప్పండి. సో ఇదేంటంటే ఈ రెసిపీ వచ్చేసరికి మామిడికాయ పప్పు అనొచ్చు, పప్పులుసు అనుకోవచ్చు. ఈ రెసిపీ నేను ఒరిజినల్ సౌండ్ అయితే పెట్టానమాట, చూసి ఎంజాయ్ చేసేయండి.
సో ఇది వచ్చేసరికి మధ్యాహ్నం టైం అండి. కొంచెం వంటలంతా సర్దుకొని మళ్ళీ వంట అనేది వండేసుకుంటాను. కొంచెం మిల్క్ షేక్ కూడా చేయాలనిపిస్తున్నది. సో అంతకంటే ముందర కౌంటర్ టాప్ మనకి నీట్గా ఉండాలి. అండ్ కుక్కర్లో కొంచెం లెఫ్ట్ ఓవర్ అంటే ఆవకే ఉండిపోయి ఉండాలన్నమాట. సో అదైతే నేను సర్దిడానికైతే ఫస్ట్ వచ్చానమాట. సో క్లీనింగ్ వీడియో అయితే అసలు ఇందులో షేర్ చేయట్లేదు. లాస్ట్ వ్లాగ్ అంతా మనకి రొటీన్లో క్లీనింగే అయిపోయింది కదా. సో ఇప్పుడు మనకి చూడండి మామిడికాయ అంటే మామిడి పళ్ళు వచ్చేస్తున్నాయండి. కానీ స్వీట్నెస్ లేకపోతే ఇంట్లో వాళ్ళు తినరు కదా. అలాంటప్పుడు మనం ఇలాగా చల్లగా స్వీట్గా మిల్క్ షేక్ అయితే చేయొచ్చు. చూడండి ఫస్ట్ అయితే మామిడి పండు గుజ్జంతా ఒక బౌల్లోకి అయితే తీసేసానండి. చాలా ఎనర్జీగా ఫీల్ అవుతామండి. ఇలాంటి సమ్మర్లో కొంచెం చల్లగా తాగబుద్ది అంటే వేస్తుంది. బనానా మిల్క్ షేక్ కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ కానీ ఇలాంటివి చేశారంటే చాలా ఎనర్జీ వస్తుందన్నమాట. సో కట్ చేస్తే కొంచెం మిల్క్ అయితే యాడ్ చేశాను, కొంచెమే పంచదార యాడ్ చేశానండి. ఇప్పుడు ఆఫ్ స్క్రీన్లో మరొక 2 స్పూన్లు వేసేసానండి. కొంచెం స్వీట్ ఎక్కువగా ఉంటేనే మేము తాగడానికి ఇష్టపడతాం అనమాట. సో బ్లెండర్లో అంతే మామిడి పండు గుజ్జు, పంచదార అండ్ కొంచెం మిల్క్ అయితే యాడ్ చేశాను. ఒక 2-3 ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేశానండి. ఎంత బాగుందో తెలుసా మామిడి పండు అంటే మ్యాంగో మిల్క్ షేక్ అనేది. బయట కొంటుంటే కొంచెం పల్చగా వస్తుంటాయి కదండి, మనం ఫ్రూటీ ఇలాంటివి తాగినప్పుడు కూడా చూసారు కదా. సో ఇదైతే చిక్కగా బాగుంది. సో కట్ చేస్తే ఇది వచ్చేసరికి ఈవినింగ్ టైం అండి. సో షాపింగ్కి అయితే వచ్చేసాను. కొన్ని కాటన్ శారీస్ అయితే తీసుకునేందుకు వచ్చాను. అమ్మ రాలేదు, తనకైతే కొంచెం వీడియో కాల్ చేసేసి చూపిద్దాం అని చెప్పేసి కూడా నేను ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఏంటంటే కాటన్లో కూడా చాలా రేట్లు ఉంటాయండి. మనకి బట్టలు అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి ఎక్కువ రేట్ ఉన్నవే బాగుంటాయని చెప్పేసి మనకి మైండ్లో ఒక థాట్ వచ్చేస్తుంది కదండి. సో నేను అలా కాదు, ఏ బట్టలు తీసుకున్నా కూడా కొంచెం తక్కువ రేట్లోనే తీసుకుంటాను. ఖరీదైనవి అలా బీరువాలో ఏడుస్తుంటాయండి. అది మళ్ళీ మనం ఇంకొకటి ఏదో సెట్ చేసుకోవాలి. మనకి ట్రెండ్ కూడా మారుతూ ఉంటుంది కాబట్టి నేను తక్కువ రేటువే కొనడానికి ఇష్టపడతాను. అంటే మన లేడీస్కి షాపింగ్ అంటే పిచ్చే ఉంటుందండి చెప్పాలంటే. అయితే నేను డబ్బులు ఎక్కువ అనేది దేంట్లో ఖర్చు పెడతానంటే గోల్డ్ కొనడానికి. అంటే ఎక్కువ డబ్బులు ఏదో గోల్డ్ అని ఏదో అనేసుకోకండి. ఇవాళ రేపు రేట్లు మన అందరికీ తెలిసిందే కదా, ఆకాశానికి అంటుకునే అనమాట. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే బట్టలు కొనడానికి నేను ఎక్కువ డబ్బులు వాడను. కొంచెంగా అలా ఉంచుకొని గోల్డ్ తీసుకుంటాను. అలాగని మనలో చాలామంది గోల్డ్ అనేది లోన్లో పెడుతూ ఉంటాం కదా, అవసరార్థం పెడుతూ ఉంటాం. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు మనం 1 year బ్యాక్ పెట్టిన గోల్డ్కి ఇప్పుడు మనం రెన్యూవల్ చేసినప్పుడు కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది. ఏమంటారు? అలాంటప్పుడు ఆ ఎక్కువ అమౌంట్ అనేది మనం తీసుకొచ్చి ఏదో అవడా కొనికుండా ఆ డబ్బులకి వచ్చిన గోల్డ్ నేను విడిపించేస్తాను అనమాట. ఆల్మోస్ట్ అంటే ఇంట్రెస్ట్ కూడా మనకి కంటిన్యూ అవుతూ ఉంటుంది. అవన్నీ చూసుకొనే కదా మనం లోన్ అనేది పెడతాం. అయితే ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే వస్తున్నదో దాంతో నేను ఏం చేస్తానంటే అంటే ఫస్ట్ హ్యాండ్ కొనలేము, కానీ మన బంగారమే మనం విడిపించేస్తామంటే బంగారం కొన్నట్టేనండి. సో ఇప్పుడైతే మీకు స్క్రీన్ ప్లేలో నేను గోల్డ్ అనేది చూపించలేకపోతున్నాను, ఎందుకంటే లోన్లో నావన్నీ ఉన్నాయన్నమాట. సో నేను కొనేటప్పుడు కూడా బంగారం ఒకేసారి పెద్ద ఏదో నెక్లెస్ కొనేద్దామా అని చెప్పేసి కూడా నేను ఆలోచించను. చిన్న ఉంగరం కానీ లేకపోతే చెవులు కానీ ఇలాంటివి ఏవైనా కూడా నేను తీసుకుంటూ ఉంటానన్నమాట. మనందరికీ తెలిసిందే కదా, ఇంట్లో మనకి ఆడపిల్ల ఉన్నది అని అంటే తనకి ఫ్యూచర్ కోసం ఏదో ఒక మనం డబ్బులు అనేది సేవింగ్ చేసుకోవాలి. కాబట్టి ఇలాగ బట్టల్లో, డొక్కుల్లో, గిన్నెల్లో వాటిల్లో అనేది డబ్బులు నేను కేటాయించకుండా ఏమాత్రం నేను సేవింగ్ చేసుకున్నా కూడా నేను గోల్డ్ మీద నేను ఇన్వెస్ట్ చేస్తానండి. సో ఇవైతే నా మనీ సేవింగ్ తలక కొన్ని టిప్స్ మాత్రమే మీతో షేర్ చేశానండి. ఎందుకంటే డబ్బులు కూడా ఊరికనే రావు కదండి. హస్బెండ్ కూడా రాత్రి పగలు కష్టపడితేనే పైసా వస్తాయి కదా. సో ఆ వచ్చిన డబ్బులకి మనం ఎక్కువగా అంటే వేస్ట్ చేయకుండా శుభ్రంగా వినియోగించుకుంటే మనకే చాలా మంచిది కదా. లక్ష్మీదేవి కూడా మనం విలువ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ఇక్కడ ఒకసారి నేను షాపింగ్ నుంచి ఇంటికైతే రిటర్న్ వస్తుంటే ఇక్కడ చూడండి ఆకాశం అంటే ఏదో స్కెచ్ గీసినలాగా ఉన్నదనమాట. మా చిన్నప్పుడు టీచర్ చెప్పేవారు సన్సెట్ తలక సీనరీ లేకపోతే సన్ రైజ్ తలక సీనరీ అని చెప్పేసి అలాగ ఆర్ట్ చేయమనేవారు. అలాగనే ఉన్నదండి, ఎంత బాగుందంటే. సో మీకు కూడా నచ్చుతుందని ఈ వీడియోలో షేర్ చేశాను అనమాట. సో సరేనండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. స్టార్టింగ్లో మీతో షేర్ చేశాను కదా పప్పుల్స్, ఆ రెసిపీ కూడా నచ్చిందో లేదో కింద ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.